ఈ కడపలో ఎప్పుడు కూడా సభలో మహిళలు అనేవాళ్ళు పాల్గొనడం అనేది జరగలేదు. కోరుతున్నాం. క్యాలెండర్ ఆవిష్కరణ అనేది డబ్బుతో కూడుకున్న వ్యవహారం. నాకు తెలిసినంత వరకు 70 నుంచి 80,000 ఓన్లీ క్యాలెండర్ జరుగుతుంది. దానికి కూడా నేను విజయవాడలో నేనే బాధ్యుని. ఎంత పనున్నా గురుస్వామి గారి మీద అభిమానంతో దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని చేయించడం. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ వ్యాపారవేత్తలు కానీ ప్రతి సంవత్సరం వ్యాపారవేత్తలు కానీ అందరినీ పిలిపించి వాళ్ళతోటి న్యాయబ్రాహ్మణుడికి ఒక సందేశం ఇవ్వడం వల్ల ప్రతి న్యాయబ్రాహ్మణుడు తండ్రి కానీ కొడుకు కానీ అందరూ కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఎదగాలనే కోరికతో వాళ్ళు మనం గుండె మీద చేసుకొని చెప్పాలా. మనం ఏనాడు కూడా ఏ రాజకీయ పార్టీలో ప్రభావితం చేసేంత మించి లేదు రాష్ట్రంలో. అంటే రెండవది ఏంటంటే ఉన్నతంగానే చూస్తే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత చూస్తే మనం 30% ఎదిగాం. దీన్ని కనుక మనం కంటిన్యూ చేస్తున్నట్లయితే మనం రేపు రాజకీయం కూడా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. మనం అందరం చూస్తాం. ఎమ్మెల్యేలో యాక్చువల్గా మన కృష్ణ గారు ఎంపీగా పోటీ చేయడానికి సమర్థవంతుడు. కానీ ఉన్నతంగా నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగి తర్వాత అల్లటప్పగా వెళ్ళిపోయి నెల్లూరు నుంచి వచ్చి ఊరికాని ఊళ్ళో వెళ్ళి పారిశ్రామిక వ్యక్తి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి చూపిస్తే మనలో కూడా మార్పులు వస్తాయని చెప్పేసి అనుకోవడం వల్ల ఇవాళ మన కోసం ఈ మీటింగ్ పెట్టారన్న ఆలోచన మంచి ఆలోచనతో కనుక చేస్తే ఇలాంటి సభల్లో కానీ ఎక్కువ మంది వస్తే కనుక గెస్టులు కూడా ఆనందపడతారు. వాళ్ళు కూడా సందేశం అద్భుతంగా ఇచ్చి వాళ్ళు ఏం చేశారు. మనం మాట్లాడితే మంగళ షాప్లో మాట్లాడి ప్రపంచం గురించి మాట్లాడేంత అద్భుతమైన శక్తులు ఉన్న మన కులం న్యాయబ్రాహ్మణంలో వీళ్ళకొక్కడికే మెంబర్షిప్ కాదు, ఉన్నతంగా మన చదువులో కానీ వ్యాపారంలో కానీ ఎదుగుతాడు. ఏ పార్టీ అని పిలిచి ప్రతి దాంట్లో ఎక్కడో చోట మనకు పోస్టులు ఇస్తాయి. కాబట్టి రాజకీయంగా ఇచ్చినందుకు వారి ఈ వయసులో కూడా ఆచార వ్యవహారాలు వేద సంస్కృతిలో ఏముందంటే 4 సిద్ధాంతాలు ఉన్నాయి. ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం, అచలం. దాంట్లో బ్రహ్మ సిద్ధాంతాలు ఓంకారం నుంచి పుణ్యేటి. తద్వారా ఏం తెలుసుకున్నాం ద్వారా వస్తుంది. 9+9 18 గుణాల 18 గణాల సమ్మేళనమే యావత్ ప్రపంచమంతా. ఇది మీకు అందరికి తెలియదు కాదు, తెలుసు. కానీ మీకున్నటువంటి ఒత్తిడి వల్ల, మీకున్నటువంటి చేయాలనే సంకల్పం వల్ల వాటిని మర్చిపోయి పద్ధతులు కూడా చెప్పలేని విధంగా దైవగణలు ఎప్పుడు వచ్చాయో లేవు. కానీ తెల్లవారుజామున 3 గంటలు బీసీ నాయకులకు, తదితర నాయ బ్రాహ్మణ నాయకులకు, రాష్ట్ర జిల్లా నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు చాలామంది చాలా విషయాలు చెప్పడం జరిగింది. మనమందరం కూడా నాయి బ్రాహ్మణుల వృత్తి గురించి కూడా జరుగుతుంది. అందరూ దయచేసి ఆదరించండి. ఎక్కడన్నా మీకు సైడ్ ఇవ్వాలన్నా సార్ ఉండండి సార్ కొంచెం కొరకు ఓకే సార్ ఇట్లా చూడమా వెయిట్ 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 సార్ సార్ ఒక్క నిమిషం అయిపోయింది లేనా
ఓకే. ఈ బీసీలకి నాకు ఈరోజు ఇక్కడికి రావటం మిస్ అయి ఉంటే ఎంత తెలియకుండా పోయేదో వీళ్ళ ఈ ఋషితుల్యుల కృషి అనేది ప్రతి కమ్యూనిటీ పరంగా ప్రతి ఒక్కరికి అందరూ ఈ ఐక్యత ఇదే కానీ కొనసాగితే మనము అందరం కలిసి ముందుకు పోతే అన్నీ అనుకోవటానికి పెద్ద టైం పట్టదు, అన్నీ వస్తాయి. ఈరోజు దానికి తార్కాణం ఇదిగో ఈ మహత్తరమైన బిల్డింగే. ఇది కంపల్సరిగా మన ఐక్యత ఈ కడప నుంచి మొదలయ్యి ఈ బీసీలు మనం 50% పై ఉన్నాం అనుకుంటున్నాం. ఈ 50% పైనుంటే ఏంటి పరిస్థితి? 1,40,00,000 మంది భారతదేశంలో నాయి బ్రాహ్మణులు ఉన్నారు, ఎంటైర్ భారతదేశం. ఈడ కేవలం కృషితోనే జరుగుతుంది. అట్లాగే మీరు కూడా మీ బిడ్డలను కానీ ముందు చూపుతో కానీ ముందుకు పంపించి వ్యాపారాలే కాదు చదువుల్లో కూడా శాశ్వతమైన కల్పన ఏర్పాటు చేస్తే వాళ్ళు అత్యున్నత స్థానానికి పోయే అవకాశం ఉంది. వెనక చూడబనే లేదు. అయితే దీంట్లో మన కష్టం ఉండాలి, మనం బాగా కృషి చేయాలి. మనం ఇలాంటి సభలు జరగాలి. ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మనం ఒకరికొకరు అండాని ముందుకు కానీ పోతే తప్పనిసరిగా ఈ మన బీసీలు వెనకబడి ఉన్నారు, అనగారు పోయారనే మా విషయాల నుంచి ముందుకు పోతాం. నేను న్యాయ బ్రాహ్మణ కులంలో పుట్టాను, అలా పెరిగాను, సమస్యలు గుర్తెరిగాను, కులానికి రుణవిముక్తి చేయాలనుకున్నాను. దానివల్ల నేనేం చేశాను, చదువుకున్నాను, ప్రయోజకుని అయ్యాను. తర్వాత వాళ్ళకి సేవ చేయడం మొదలుపెట్టాను. తర్వాత ఎలా చేయాలని ఒక సంకల్పంతో ఒక సంఘం పెట్టుకున్నాను. చాలామందిని చేరదీశాను, వాళ్ళ అభిప్రాయాలు సేకరించాను. వాళ్ళ భిన్నత్వంలో ఏకత్వం కుదరదు కాబట్టి చాలామంది వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మాతో కలిసి పనిచేసిన వాళ్ళతో ముందుకు పోతున్నాను. దీనికి ప్రచారం ఎలా అంటే ఒక క్యాలెండర్ అనేది తీసి ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచన నాకు వచ్చింది. చాలా విషయం సేకరించుకున్నాను. ఆ విషయాన్ని అంతా కూడా క్యాలెండర్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. వాళ్ళలో కమిటీలు వేసుకున్నా, ఏం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల విధంగా కమిటీలు వేయగలిగా. ఏమేమి కమిటీలు వేసినా, ఉపాధ్యక్షులు పెట్టినా, సెక్రటరీస్ పెట్టినా, తర్వాత గౌరవ సలహాదారులు పెట్టినా, తర్వాత కళాకారుల కమిటీ పెట్టినా, లీగల్ కమిటీ పెట్టినా, విద్యా ఉపాధి కమిటీ పెట్టినా, కోఆర్డినేటర్ పెట్టినా, హెల్త్ కమిటీ పెట్టినా, ఏమేమి ఉన్నాయో పారిశ్రామిక విభాగం పెట్టినాం, వివాహ పరిచయ వేదిక పెట్టినాం, ఆఫీసులో సంఘానికి ఇన్ఛార్జి పెట్టుకున్నాం, నగర కమిటీ వేసాం, తర్వాత యూత్ జిల్లా బాడీ వేసాం, కళాకారుల సంఘం పెట్టాం ముఖ్యమైనది. తర్వాత ఇది వృత్తి కళాకారులు పెట్టాం. అదో మేము చేసిన కార్యక్రమాలు కూడా ఈ క్యాలెండర్లో మేము తెలియజేస్తున్నాం. ప్రధానంగా చాలామంది విద్యార్థులను ప్రోత్సహించాలా, వాళ్ళు వచ్చే తరానికి మూలపురుషులు కాబట్టి వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నాం. తర్వాత వివాహ పరిచయ వేదిక పెట్టి వాళ్ళ సమస్యలు కూడా చేదనందుకు సహకరిస్తున్నాం. తర్వాత ఇంకా ఏమైనా కుటుంబ సమస్యలు ఉంటే పిలిపించి వాళ్ళ ద్వారా నగర కమిటీల ద్వారా పిలిపించి లీగల్ కమిటీ ద్వారా పరిష్కరిస్తున్నాం. ఈ విధంగా కడపలో ఒక ఆఫీసు పెట్టుకున్నాం. ఆఫీసులో ప్రతిరోజు 2 గంటలు కూర్చుంటాం. ప్రతిరోజు 2 గంటలు కూర్చుంటాం. ఎవరైనా వచ్చే సమస్యలు వింటాం. అది చిన్న సమస్య అయితే ఎమ్మెల్యే పరిష్కరిస్తాం, దీర్ఘకాలిక సమస్య అయితే టైం తీసుకొని పరిష్కరిస్తున్నాం. అదే సంకల్పంతో ఈ క్యాలెండర్ మేము ప్రకటిస్తూ వస్తున్నాం. సార్ పత్తూరు గురుస్వామి అధ్యక్షుని. నేను సేల్ ట్యాక్స్ ఆఫీసర్గా రిటైర్ అయినా, తర్వాత జిఎస్టీ ఆడిటర్గా ఐటీఐ సర్కిల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను.